श्रीशां परावोह याशामिवृष्टुहृदयास्तु जनार्दनः आपदामाप తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి నవప్రభుత్వానాం విరోధినాం పిండపదాన ఆచరిష్యే अस्य यजमानस्य गोत्रं राक्षसनामस्य अस्य यजमानि नूतन प्रभुत्व विरोधिनां ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आपोषिष्ठामयोवस्थानमुच्यतदातनः महेरनायकसेवज्यतमो नित्यवाजेतेषः मार्गस्मा अरण्यमहो सक्षिजायुतः आपोजनेथाजनः చెప్తారమ్మా ఇస్తరాకులు చేతులు చుట్టూ तिले तर्पणं करिष्ये तर्पयामि 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 अस्य वशुरूपं करिष्ये నమస్కారం చెప్పుకొని చేసి ఆ పండుగ అలా అప్ప వీళ్ళు మీకు విరోధం చేసినాం కానీ ఇప్పుడు పిండ ప్రదానం చేసినాం కాబట్టి వాళ్ళు శివైక్యం చెందినట్టే వాళ్ళకి మనము విరోధి అనుకోకుండా నమస్కారం చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పటికైనా బుద్ధి మారాలని చెప్పి వాళ్ళకి కూడా నమస్కారం చేసుకోవచ్చు. ఆవు పెట్టేసేయండి. ఆవును ఈ ధర్మవరంలో 9వ వార్డులో పేరు బజార్ దగ్గర ఫ్లెక్సీలు చించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన మన గౌనీలైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ధర్మవరం ఎమ్మెల్యే గారైన శ్రీ సత్యకుమార్ గారికి, అలానే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైటాల శ్రీరామ్ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ధర్మవరంలో. దానికి కొందరు దండగులు ఫ్లెక్సీలు చించడం వేయడం జరిగింది. వాళ్ళ కోసమే ఈ పిండ ప్రదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కూడా ముఖ్యంగా ఏమంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ దొంగల నీచుల, కనీసం వాళ్ళ ఒక అబ్బకి పుట్టినారో కూడా తెలియదు. అలాంటి వెధవలు ఇలాంటి ఫ్లెక్సీల కోసము కోయడం జరిగినది. అందుకోసమే వాళ్ళ కోసమే ఈ పిండ ప్రధాన కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయడం జరిగింది. వాళ్ళు ఫ్లెక్సీలు కోసిన వాళ్ళు, ఫ్లెక్సీలు కోయమని చెప్పిన వాళ్ళకి కూడా ఇది పిండ ప్రధానం వాళ్ళ కోసం, ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసమే. వాళ్ళు రాష్ట్రంలో ఒక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళకి శుభాకాంక్షలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించడం ఎంతవరకు దుర్మార్గమైన చర్య పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో గుడ్డుబావి వీధి 9వ వార్డులో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ధర్మవరంలో శ్రీ సత్యకుమార్ గారు విజయం సాధించడంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వారి యొక్క నాయకుల ఫ్లెక్సీలను ఫోటోలతో ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చోట కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా కొంతమంది రాక్షసులు, అసలు వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు, దున్నపోతులతో సమానంగా మేము భావించి ఈరోజు వారికి పిండ ప్రదానం చేస్తున్నాం. ఎందుకంటే పిండ ప్రదానం ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళ మీద కేసులు పెట్టాము, వాళ్ళని తిట్టము, వాళ్ళని దూషించము. ఈ కార్యక్రమంలో పోలీసులకు కూడా వాళ్ళని శ్రమ పెట్టాము మేము. ఎందుకంటే ఈ చించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు వీళ్ళు చేసే పొరపాటుకి, తెలివి తక్కువ పనికి వారి కుటుంబాలు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే చించినారో వాళ్ళు, చించిన వాళ్ళకి, చింపమని చెప్పిన వాళ్ళకి, చించే వాళ్ళకి కూడా గతంలో మరి కూడా చించే వాళ్ళకి కూడా ఈరోజు పిండ ప్రదానంతో వాళ్ళకి జ్ఞానోదయం కావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమం చేసినాము. ఈ పిండ ప్రదానం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద మంచి మనసుతో, అయ్యా మీరు ఇప్పటికైనా మారండి, మేము పిండ ప్రదానం చేసినాము, ఇప్పటికైనా మారండి అని కూడా వాళ్ళ పిండ ప్రదానికి మేము కూడా నమస్కారం చేసుకుంటున్నాము. అయినా కూడా మళ్ళీ ఒకసారి కూడా వాళ్ళకి ముక్కొని నమస్కారం చేసుకుంటున్నాం. స్వామి, మీ కుటుంబాలు మీరు కాపాడుకోండి. ఎవరు దుష్ట నాయకులు చెప్పినంత మాత్రాన్ని మీరు ఫ్లెక్సీలు చింపినారనుకో మన కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. తప్పు తమ్ముళ్ళు, ఇది గ్రహించుకోండి. మంచి మనసుతో మీరు ఉండండి. మీకు ఒకవేళ చింపిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు పథకాలు రావాలంటే ఈ గవర్నమెంట్ అట్లాంటిది కాదు నైనా, అన్ని పథకాలు కూడా న్యాయబద్ధంగా మీకు అందరికీ వస్తాయి. దయచేసి నోరు మూసుకొని